తెలంగాణలో 4 జిల్లాల్లో ఫేక్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఎవరైతే ఉంటారో, డాక్టర్ సర్టిఫికేట్ లేకుండా డాక్టర్స్‌లా ట్రీట్మెంట్ చేస్తుంటారో, వాళ్ళపైన రైడ్స్ జరిగాయి. 500 మందికి పైగా ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ అయ్యాయి. సిద్దిపేట, రంగారెడ్డి, నల్గొండ, గ్రేటర్ హైదరాబాద్ ఈ ప్రాంతాల్లో ఈ నకిలీ డాక్టర్స్ పైన రైడ్స్ జరిగాయి. అసలెవరు ఈ నకిలీ డాక్టర్స్? వాళ్ళు ఇంతకుముందు ఎక్కడో నర్స్‌గానో లేదా కాంపౌండర్‌గానో పనిచేసుంటారు. ఒక డాక్టర్ దగ్గర పనిచేసిన తర్వాత కొంతకాలం ప్రాక్టీస్ చేసి కాస్త అనుభవం సంపాదించి సెపరేట్‌గా క్లినిక్ పెట్టుకుంటారు. ప్రజలు అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న పల్లెటూరులో ఉన్న ప్రజలు వాళ్ళు డాక్టర్ అనుకుంటారు. యాక్చువల్లీ వాళ్ళకి ఎంబీబీఎస్‌లో గ్రాడ్యుయేషన్స్ ఏమి ఉండవనమాట. వీళ్ళు ఈ అలోపతి ప్రాక్టీస్ చేస్తా ఉంటారు. స్టెరాయిడ్స్ కానీ, మెడిసిన్స్ కానీ ఒక్కోసారి ఏ లెవెల్‌లో ఇస్తారో వాళ్ళకే తెలీదనమాట. దాంతో ప్రజలకి కొత్త ఆరోగ్య సమస్యలొస్తాయి. అండ్ చిన్న పిల్లల్ని, ఏజ్డ్ పీపుల్‌ని, పేషెంట్స్‌ని వీళ్ళందరినీ కూడా డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్తా ఉంటాం అనమాట. ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ లేకుండా లేదా ప్రాపర్‌గా స్టడీ లేకుండా డాక్టర్స్ ఉంటారో వాళ్ళు ప్రాణాలతోనే చెలగాటమాడుకుంటా ఉంటారనమాట. సో, దీనికి సంబంధించి తెలంగాణకు సంబంధించిన తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు పోలీసులకి రిపోర్ట్ ఇస్తే, పోలీసులు దాదాపు 500 మంది నకిలీ డాక్టర్స్‌ని పట్టుకొని కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా మనకు కొన్ని సెక్షన్స్ ఉన్నాయన్నమాట. నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ 2019 ప్రకారం దానిలో సెక్షన్ 34 అనేది అన్‌క్వాలిఫైడ్ ప్రాక్టీస్ చేయకూడదు. దాన్ని ప్రొహిబిట్ చేస్తూ అంటే నీకు అర్హత లేకుండా ప్రాక్టీస్ చేయకూడదని. అదేవిధంగా సెక్షన్ 54 ప్రకారం క్వాలిఫికేషన్ లేకుండా మిస్‌లీడ్ చేస్తారో వాళ్ళకి ఇంప్రిజన్‌మెంట్ కూడా ఉందన్నమాట. 1 ఇయర్ ఇంప్రిజన్‌మెంట్, 5,00,000 ఫైన్ కూడా ఉందన్నమాట. దీనికి సంబంధించి ఒక చట్టం కూడా ఉంది ప్రత్యేకంగా. తెలంగాణ స్టేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ యాక్ట్ అని ఉంది. అండ్ ఓవరాల్‌గా భారతదేశంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉంది. దాంతో పాటు నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ 2019 కూడా ఉంది. అండ్ వీటన్నిటితో పాటు తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కూడా ఉందన్నమాట. ఈ మధ్య అనేక ప్రాంతాల్లో ఫేక్ క్లినిక్స్ కావచ్చు, ఫేక్ డాక్టర్స్ కావచ్చు, లేదా ఒరిజినల్‌గా సర్టిఫికేట్ లేకపోయినా సర్టిఫికేట్ ఉందని చూపించుకోవచ్చు. ఇవన్నీ కూడా జరుగుతూ రకరకాల క్లినిక్స్ రావటం, దానిలోనే మందులు అమ్మటం, వాళ్ళే మందులు ప్రిపేర్ చేసి అమ్మటం ఇలాంటివి కూడా చాలా జరుగుతున్నాయన్నమాట. దీని మీద కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ కఠినంగా చర్యలు తీసుకుంటుంది. ఈ పరంగానే రీసెంట్‌గా తెలంగాణ స్టేట్‌లో రకరకాల ఫేక్ డాక్టర్స్ మీద కేవలం 4 జిల్లాల్లోనే రైడ్స్ అయ్యాయి. ఈ ఫేక్ డాక్టర్స్, ఫేక్ సర్టిఫికేట్ ఉన్న డాక్టర్స్ వీళ్ళ మీద తెలంగాణలో ఇంకా రైడ్స్ అయ్యే ఆస్కారం కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఇప్పటికైతే 500 కేసులు రిజిస్టర్ అయ్యాయంట.